శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ నెల 19న కదిరి మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. గత నెల 23న వైసీపీ చైర్పర్సన్ మునీషా, వైస్ చైర్మన్లు గంగాదేవి, రాజశేఖర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో వారిని పదవుల నుంచి తొలగించారు. దీంతో ఖాళీ ఏర్పడిన పదవులను భర్తీ చేయాలని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2 రోజుల్లో మున్సిపల్ చైర్పర్సన్తో పాటు వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కసరత్తు చేస్తున్నారు. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులున్నాయి. వైసీపీ తిరుగుబాటు కౌన్సిలర్లతో పాటు టీడీపీకి 25 మంది ఉండగా వైసీపీకి 11 మంది కౌన్సిలర్లున్నారు. కదిరి మున్సిపల్ చైర్మన్ పదవిని మైనారిటీ కేటాయించే అవకాశం ఉండగా వైస్ చైర్మన్ పదవులను బీసీ వర్గానికి ఒకటి, మరొకటి ఇతరులకు కేటాయించే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ పదవులు ఎవరికి వరిస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.